రేపు అంగన్వాడీ వర్కర్స్ చలో విజయవాడకు పిలుపునిచ్చారు. 1,00,000 మందితో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో అంగన్వాడీ వర్కర్స్ నిరసన తెలపనున్నారు. అంగన్వాడీ వర్కర్స్ 41 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. 5వ రోజు నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ వీరిలో 2 పరిస్థితి సీరియస్ గా ఉండటంతో పోలీసులు విజయవాడలోని హాస్పిటల్ కి తరలించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీలో 10 మంది మృతి చెందారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు వారు. డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ధనలక్ష్మి, గత 41 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంబంధించి ధర్నాలు, అదేవిధంగా నిరసనలు, రాస్తారోకోలు చేయడం జరిగింది. 5 రోజుల నుంచి నిర్వాధిక నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి నిన్న ఎవరైతే చేస్తున్నారో అంగన్వాడీ సంబంధించి నిరాహార సంబంధించి 2 అయితే చాలా సీరియస్ గా ఉండి హాస్పిటల్ తరలించడం జరిగింది. టోటల్ గా మొత్తం మళ్ళీ 14 మంది, ఒక 2 యాడ్ అయ్యి 14 మంది నిర్వాధిక నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, మా సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపు చలో విజయవాడ కార్యక్రమానికి పిలువడం జరిగింది. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని 1,00,000 మందితో అంగన్వాడీకి సంబంధించిన వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అల్టిమేటం జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ 12:30 సమయంలో మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చలో విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదంటూ ఒక పక్కన పోలీసులు వాదిస్తుంటే, మరో పక్కన మా సమస్యలు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, మేము ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాము, సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీలు ఇచ్చాడో అలాంటి హామీ అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ మేము డిమాండ్ చేస్తున్నాము. దీనికి సంబంధించి 6 సార్లు ఇప్పటికే చర్చలు జరిగినవి, 6 సార్లు విఫలమైనవి. మాకు సంబంధించి నిధులు లేవని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మేము చేసే పనికి ఎందుకు నిధులు లేవని చెప్పేసి వీళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ రేపు చలో విజయవాడ సంబంధించి ఒక ఉధృత వాతావరణం అయితే నెలకొండే చెప్పాలి. 12 గంటల 30 నిమిషాలకి విజయవాడ పోలీస్ కమిషనర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనికి అనుమతి లేదు, ఎవరైనా వస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ మీడియాతో మాట్లాడతానని ఇప్పటికే సన్నద్ధం తెలుస్తుంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ తిరుమలరావు.